ఓకేనా. నెక్స్ట్ ఆన్సర్ రైటింగ్ రాస్తూ ఉండండి, మీరు ఒకసారి చూసుకొని ఆన్సర్ రైటింగ్ డైలీ ప్రాక్టీస్ చేస్తుండండి, చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ రైటింగ్ చేయడం. టాపిక్ నెంబర్ 2, ద సారీ స్టేట్ ఆఫ్ సౌత్ ఏషియన్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్. సౌత్ ఏషియన్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అంటే సౌత్ ఏషియాలో ఉన్న ఎకనామిక్ ఇంటిగ్రేషన్ సరిగా లేదు, బయలాటరల్ టైస్ సరిగా లేవు, ఎకనామిక్ టైస్ సరిగా లేవు అని చెప్పి ఆర్టికల్ అనమాట. దాని రిలేటెడ్ న్యూస్లో ఏముంది, సాఫ్తా న్యూస్లో ఉంది. సాఫ్తా అంటే ఏంటి, అసలు ఎందుకు న్యూస్లో ఉంది, దాంట్లో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అన్ని చూద్దాము డీటెయిల్గా. మిగతా ఇంటర్నేషనల్ బాడీస్ కూడా న్యూస్లో ఉన్నటువంటి అన్ని ఒక చోట పెట్టాను మీకోసం, చూద్దాము. ఈ డాక్యుమెంట్ నేను మన మెంటర్స్ అకాడమీ యాప్ లాంచ్ చేశాము రీసెంట్గా, దాంట్లో కూడా అప్లోడ్ చేస్తాను, టెలిగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తాను, చూసుకోండి. ఓకేనా. సాఫ్తా అంటే ఏంటి, వాట్ ఇట్ ఈస్, ఏ రీజనల్ ట్రేడ్ అగ్రిమెంట్. ఇది ఒక రీజనల్ బాడీ అనమాట. అగ్రిమెంట్ ఫర్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, సార్క్ నేషన్స్. సార్క్ అంటే మనం ఉంటాం ఇండియా, సార్క్ అంటేనే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అనమాట. అది కూడా డిస్కస్ చేద్దాం. సాఫ్తా ఎప్పుడు వచ్చింది, కేమ్ ఇట్ రీజనల్ ట్రేడ్ అగ్రిమెంట్. ఇది సార్క్ అనేది ఒక ఆర్గనైజేషన్ అనమాట, సౌత్ ఏషియన్ కంట్రీస్ ఉంటాయి దీంట్లో, దీనిది ఒక ఫ్రీ ట్రేడ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ అనమాట ఇది. ఓకేనా. సాఫ్తా అనేది ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది అంటే 1 జనవరి 2006. 2006 ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎవరిదైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అలా గుర్తుపెట్టుకోండి. 2006 1 జనవరి మీకు ఎలాగో గుర్తుంటుంది, 1 జనవరి. ఓకేనా. మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు, BBIN, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్. BBIN అనేది ఒక కోడ్ అనమాట. 4 కూడా కంట్రీస్ ఒక దాంట్లో కొలాబొరేట్ చేస్తున్నాయి, అవి కూడా ముందు వస్తాయి బాడీస్. BBIN ప్లస్ ఇంకా ఎవరున్నారు, BBI అంటే బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ వచ్చేసినాయి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో ఎవరున్నారు, మనకు మన ఇండియా ఎలా ఉంటే లెఫ్ట్ సైడ్లో ఎవరున్నారు, శ్రీలంక ఉంది. ఓకే. ఇంకా ఎవరున్నారు, రైట్ సైడ్లో వస్తారు ఇప్పుడు, మాల్దీవ్స్ ఉంది, ఇంకా పాకిస్తాన్ ఉంది, రైట్ సైడ్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఒక చోట గుర్తుపెట్టుకోండి, మాల్దీవ్స్, శ్రీలంక ఒక చోట గుర్తుపెట్టుకోండి. మిగిలింది ఏంది, BBIN, అంతే, BBIN. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఎలిమినేట్ ఆర్ రెడ్యూస్ టారిఫ్ బ్యారియర్స్. టారిఫ్ బ్యారియర్స్ చాలా న్యూస్లో ఉంది కదా, ట్రంప్ చాలా మంది మీద టారిఫ్ బ్యారియర్స్ వేసేసాడు, మన ఇండియా మీద కూడా వేసాడు, చైనా మీద చాలా వేసాడు, మళ్ళీ తీసాడు. ఓకేనా. చాలా ఇది చేశాడు, గందరగోళం చేసేసాడు ఇంటర్నేషనల్ మార్కెట్ని, ఎకనామిక్ ట్రేడ్ని. ఓకేనా. ఎలిమినేట్ ఆర్ రెడ్యూస్ టారిఫ్ బ్యారియర్స్ అండ్ బూస్ట్ ఇంట్రా రీజనల్ ట్రేడ్ విత్ సార్క్ అనమాట. ఓకేనా. రిలవెన్స్ ఫర్ యూపీఎస్సీ ఏముంది, షోస్ ఎఫర్ట్స్ టువర్డ్స్ రీజనల్ ఎకనామిక్ కోఆపరేషన్ ఇన్ సౌత్ ఏషియా. సాఫ్తా బాగా వర్క్ చేస్తే సౌత్ ఏషియాలో ఉన్న కంట్రీస్ మధ్య ట్రేడ్ బాగా జరుగుతుంది అని చెప్తున్నారు, సింపుల్. ఓకేనా. నెక్స్ట్ యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్ అంటే ఏంటిది, ఒక పొలిటికల్ ఒక యూనియన్ అనమాట. ఎన్ని కంట్రీస్ ఉంటాయంటే 27 కంట్రీస్ ఉంటాయి. పొలిటికల్ అండ్ ఎకనామిక్ యూనియన్ ఆఫ్ 27 యూరోపియన్ కంట్రీస్. 27 కంట్రీస్ ఉంటాయన్నమాట. వీళ్ళందరూ కలిసి ఒక చోట వచ్చి ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ చేసుకున్నారు, దాన్నే యూరోపియన్ యూనియన్ అంటారు. ఓకేనా. క్రియేటెడ్ బై విచ్ ట్రీటీ, మాస్ట్రిక్ట్ ట్రీటీ అనమాట. ఎప్పుడు అంటే 1993. ఎవాల్వ్డ్ ఫ్రమ్ ద EEC. ఫస్ట్ EEC అనే బాడీ ఉండేది 1957లో.